హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సప్త శనివారం వ్రతం అయితే 7 వారాలు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈరోజు పూజ చేసుకుంటున్నాం. మేము వడ్డీ వారం అనమాట. ముందుగా పీటకి పసుపు రాసి ముగ్గు వేసి ఒక గుప్పెడు బియ్యం వేసి అండ్ అలాగే స్వామివారికి మా అమ్మగారు అయితే బొట్లు పెడుతున్నారనమాట. ఇంకా బొట్టు పెట్టేసిన తర్వాత ఇంకా పీట మీద అయితే కూర్చోబెట్టారు చూసారు కదా. అండ్ అలాగే పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేస్తున్నారనమాట. అండ్ అలాగే పూజకి మెయిన్ కావాల్సింది ప్రసాదాలు కాబట్టి ముందుగా అయితే పులిహార ఇవన్నీ అయితే వండేసుకున్నాం అనమాట. దద్దోజనం అండ్ అలాగే శనగలు ఇవన్నీని. సో 7 రకాలు అయితే వండుకున్నాం అనమాట. నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ముందుగానే. ఇంకా చూసారు కదా, ఇంకా స్వామివారి దగ్గర అయితే చక్కగా నిండుగా అయితే ఇంకా అన్నీ సదిరేశారనమాట మా అమ్మగారు. 7 పిండి దీపాలు అండ్ అలాగే ప్రసాదం అండ్ అలాగే పూలమాల ఇవన్నీ వేసి కూడా చక్కగా నిండుగా అయితే సదిరారనమాట. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చూసాను మరి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరశతనామావళి ప్రారంభ. ఓం శ్రీ వెంకటేశ్వరే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం పూజించుకునే అవకాశం ఎట్లా వస్తుంది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు నువ్వు వేసిన ప్రశ్న లోకాలన్నింటికీ శ్రేయస్సును కలిగిస్తుంది. చాలా సంతోషం. ఆ భగవానుడు కనుక తనకెక్కడైన ప్రజలను జరుగుతుందనే నమ్మకంతో నారదుడు సంతృప్తి పడ్డాడు. ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తోత్రం చేసి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకున్నారు. జీవితాంతం యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ శనివారం వ్రతంతో ఆ స్వామిని ఆరాధించిన వాళ్ళకి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని సూత మహాముని సౌనకాది మహర్షులకు వివరించారు. మహర్షులంతా విని ఆనందించారు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని ఆరాధించిన వాళ్ళకి వ్యాపార లోకాల్లో భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ స్వామివారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతాన్ని చేసిన వాళ్ళకి కష్టములు తొలగిపోతాయి, గ్రాబాధలు నశిస్తాయి, సంపదలు భోగములు కలుగుతాయి. ఈ వ్రతం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి సమస్త శుభములు కలుగుతాయి. శనివార వ్రతం చేసిన వాళ్ళకి అసాధ్యమనేదే ఉండదు. ఈ కలియుగంలో శనివార వ్రతం మానవులందరికీ కల్పవృక్షంతో సమానమైనది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తోత్రం చేసి ఈ కథను చదువుకున్న వాళ్ళే ధన్యులు. శ్రీ మహారాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. రాజు భీముడి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వామిని మట్టి పూలతో పూజిస్తున్నావెందుకు? నీకు పూజకు పువ్వులు దొరకడం లేదా? నువ్వు సారిని తిప్పుతూ వచ్చిన మట్టిని పువ్వుగా చేసి స్వామివారి దగ్గర పడే విధంగా విసరడం విచిత్రంగా ఉంది. నీ ఉద్దేశాన్ని వివరంగా చెప్పు అని అడిగాడు. భీముడు రాజుకు నమస్కరించి, మీ వంటి వారు రావడం వల్లనే నా ఇల్లు పవిత్రమైంది. నేను ఏమీ చదువుకొని మూర్ఖుడిని, స్వామిని ఏ విధంగా పూజించాలో కూడా తెలియని వాడిని. నేను పరమ దరిద్రుడిని. కొండలను చేయనిదే నా కుటుంబాన్ని పోషించుకోవడం గర్వదు. కనుక నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కొండలను చేయక తప్పదు. కాబట్టి నేను తీరిక లేక ఈ విధంగా చేస్తున్నాను, నన్ను క్షమించండి. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడిని. చేతికంటిన మట్టిని పువ్వుగా చేసి ఈ ప్రకారంగా స్వామివారికి సమర్పించుకుంటూ స్వామిని తలుచుకుంటూ సారి దగ్గర నుండి లేవలేని స్థితిలో ఉండడం వల్లనే ఈ విధంగా మట్టి పూలను స్వామివారి దగ్గర పడే విధంగా విసురుతున్నాను అంటూ భయభక్తులతో వినయపూర్వకంగా మహారాజుకి తన పరిస్థితిని వివరించాడు. కొమ్మరవాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. కొమ్మరవాడి భక్తికి మెచ్చుకొని అతనికి ధనముని ఇచ్చి తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు తొండమాన మహారాజు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు మరణించి స్వర్గానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడు భీముడు భక్తికి మెచ్చుకొని మహారాజు కల్లో కనిపించి, నాకు ఇక నుండి ప్రసాదాలను మట్టి పాత్రలతోనే నివేదన చేయించమని చెప్పాడు. ఆనాటి నుండి ఈనాటికి స్వామివారి సన్నిధానంలో ఆ ఆచారాన్నే పాటిస్తూ మట్టి కుండలతోనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేస్తూ ఆరాధించడం జరుగుతుంది. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే, భగవంతుని ఆరాధించడానికి ప్రధానంగా ఉండవలసింది కావలసింది భక్తి మాత్రమే. భక్తికి మాత్రమే భగవంతుడు వశుడై ఉంటాడు. తొండమానుడు నేను అతి విలువైన బంగారు పూలతో పూజిస్తున్నాను అనుకున్నాడు, కానీ నేను మహారాజుని అనే విషయం పక్కన పెట్టలేకపోయాడు. భీముడు తానెవరో తానేం చేస్తున్నాడో కూడా మరచి తన పని తాను చేసుకుంటూనే స్వామిని అనన్యత్వంతో చింతిస్తూ తన శక్తిని అనుసరించి మట్టి పూలతోనే ఆరాధించాడు. తొండమానుడు పరమభక్తుడే కనుకనే కల్లోనైనా స్వామి దర్శనం సంభాషణను అనుభవించగలిగాడు. తాను వేసిన పూలు లేకుండా పోతున్నాయి అన్న బాధ తప్ప అతనిలో మనకు ఆలోచన లేకపోవడమే అతడి అదృష్టం. కాబట్టి భగవదారాధన కావలసింది ఆడంబరం కాదు, ఆచరణమే. మనం పాటించవలసింది ఆచరణలే అనే విషయం గుర్తించి ప్రవర్తిస్తుండాలి. శక్తికి మించి చేయకూడదు, శక్తి ఉండి లోపం చేయకూడదు. దేవదత్తు దంపతుల కథ. పూర్వం కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. ఆ బ్రాహ్మణుడి భార్య పేరు మాలిని. వాళ్ళిద్దరూ గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుండేవాళ్ళు. అతిథులని అభ్యాగతుల్ని ఆదరిస్తుండేవాళ్ళు. వాళ్ళకి ఇలవేర్పు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక రోజున కాశీ యాత్ర చేసి తిరిగి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు ఆ బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. దేవదత్తుడు అతని భార్య మాలిని ఆ బ్రాహ్మణుని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనమైన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ దంపతుల జాతకాలను పరిశీలించి చూశాడు. జాతకం ప్రకారంగాను గోచారం ప్రకారంగాను
దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యు కలిగే సూచనలు బాగా కనిపిస్తున్నాయని, ఆ అపమృత్యు దోషాన్ని నివారించుకోవడం కోసం సప్త శనివారం వ్రతం చేసి ముందుగా శనేశ్వరుని, తర్వాత వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించమని సూచించారు. అమ్మ, నువ్వు శ్రద్ధతో నీ భర్తతో కలిసి శనివార వ్రతం చేయాలని, నీ భర్తని ఆ వ్రతం చేయడానికి నువ్వే ప్రోత్సహించాలని, తద్వారా నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని హెచ్చరించాడు. చెట్ట శనివార వ్రతాన్ని కూడా ఆ దంపతులకు వివరంగా బోధించి మరీ సెలవు తీసుకుని వెళ్ళాడు. దేవదత్తుడికి తారాబలం, చంద్రబలం సరిపోయిన ఒక మంచి శుభదినానం ఆ బ్రాహ్మణ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించుకుని ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండపాన్ని వేసి శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటాన్ని పెట్టి పూజా సామాగ్రిని, నివేదన చేయవలసిన పదార్థాలను సిద్ధం చేసుకున్నారు. అంటే ఉదయం పూట కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 కిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దాకా ఉపవాసం ఉండాలి. సాయంకాలం పళ్ళు, కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం కూడా పూజ చేసుకుని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించాలి. అలా మొదటి రోజు వ్రతాన్ని యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వాళ్ళు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 7వ శనివారం వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలాన్ని గడిపి ఏ మధ్యరాత్రిలో కాస్త నిద్రపోయారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాలినీదేవి కలలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో నన్ను 7 శనివారాల పాటు పూజ చేశారు. నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు గల శనైశ్చర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయినాయి. అతడికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకుని వచ్చి ఇతడిని సంపూర్ణమైన ఆయుర్దాయం కలవాడిని చేశాను. సో చూసారు కదా, మా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంక అయిపోయిన తర్వాత ఇంక మా అమ్మగారు కొబ్బరికి అయితే కొడుతున్నారనమాట. ఇంకా స్వామివారికి ధూపం వేసిన తర్వాత నేనైతే ఇంకా పసుపు, కుంకుమ, అక్షంతులు ఇవన్నీ వేసి అండ్ అలాగే నేను కూడా దండం పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఈ పూజకి ముత్తైదుని కూడా పిలిచారనమాట మా అమ్మగారు. వాళ్ళకి తాంబూలాలు కూడా రెడీ చేసి అండ్ అలాగే చూసారు కదా ప్రసాదాలు అండ్ అలాగే స్వామివారికి నైవేద్యం అయితే ఇవన్నీ చక్కగా నిండుగా అయితే పెట్టేశామన్నమాట. అండ్ అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకి అయితే తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారనమాట. అండ్ అలాగే మా ఇంటికి వచ్చిన మత్తగా అయితే దండం పెట్టుకుని అండ్ అలాగే వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారనమాట మా అమ్మగారు. సో చూసారు కదా. అండ్ అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంకొకరు ఒకరి తర్వాత ఒకరైతేని. అండ్ అలాగే మా పిన్నికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా తర్వాత ఒడి ఆంటీని అయితే పిలిచాము. ఇంకా తను కూడా వచ్చారనమాట. వాళ్ళకి కూడా తాంబూలం ఇచ్చేసి ఇంకా తను కూడా దండం పెట్టేసుకున్నారనమాట. సో మేమైతే 7గురిని అయితే పిలిచాం అనమాట తాంబూలానికి. ఒక 5గురు మాత్రమే వచ్చారు. ఇంకిద్దరికి అవ్వలేదని చెప్పి ఈవినింగ్ అయితే వస్తా అన్నారనమాట. సో ఇంకా 5గురికి ఇచ్చేసిన తర్వాత సో చూసారు కదా మా స్వామివారి పూజ అయితే ఎంత బాగా జరిగింది అనేది. మాకైతే చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ప్రసాదాలు, నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసుకున్నాక ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట. అంటే మా చెల్లెలు వాళ్ళు మా అమ్మ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మా డాడీ అయితే వర్క్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే వచ్చారనమాట. ఇంకా రాగానే ఇంకా స్వామివారికి అయితే దండం పెట్టుకున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ అలాగే స్వామివారికి పెట్టిన నైవేద్యంలో కొద్దిగా అయితే ఇలా ప్లేట్లోకి తీసి ఆవుకైతే పెట్టామన్నమాట. సో చూసారు కదా, ఆవు కూడా తింటుంది. ఇంకా అలాగే సంధ్యా సమయంలో కూడా ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట. ఇంకంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇద్దరు రాలేదని చెప్పాను కదా, వాళ్ళు అయితే ఈవినింగ్ వచ్చారు. వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చేసారనమాట. సో చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.